హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి కనిపిస్తూ ఉంది. ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగించే ఒక పరిణామం జరిగింది. బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి మాత్రం కొంచెం ఇబ్బందికర విషయం అని తెలుస్తోంది. ఎన్నికల్లో అత్యధిక ఓట్లను పొందిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5వ స్థానంలో నిలవగా అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం 6వ స్థానంతో సరిపెట్టుకుంది. దేశంలో అత్యధిక ఓట్లను సాధించిన పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలోని అత్యధిక ఓట్ల శాతం పొందిన పార్టీలలో మొదటి 5 స్థానాలలో టీడీపీకి చోటు దక్కలేదు. అత్యధిక లోక్సభ స్థానాలను గెలుపొందిన బీజేపీ 36.6% ఓట్లను సాధించి తొలి స్థానంలో నిలిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 21.96 ఓట్ల శాతంతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఉత్తరప్రదేశ్లో సంచలనం విజయం సాధించిన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ 4.58% ఓట్లతో మూడో స్థానంలో ఉంది. 4.37% ఓట్లతో మరో పార్టీ 4వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలు నెగ్గిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 5వ స్థానంలో నిలవటం ఎంతో విశేషం. 2.06 ఓట్ల స్థానంతో వైఎస్ఆర్సీపీ నిలవటం ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చే అంశమని చెప్పొచ్చు. ఒక వైసీపీ తప్ప పై పార్టీలన్నీ ఏదో ఒక పార్టీతో కూటమి కట్టడం గమనార్హం. అయితే వైసీపీ మాత్రం సొంతంగా ఓట్లను సాధించింది. 1.98%తో తెలుగుదేశం మాత్రం 7వ స్థానంతో సరిపెట్టుకోవడం మింగుడు పడని విషయం. ఎందుకంటే బీజేపీ జనసేనతో జతకట్టిన టీడీపీ అంత తక్కువ ఓట్ల శాతం పొందడం గమనించదగ్గ అంశం. ఈ నివేదికతో వైసీపీ సంబరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల ఫలితాలను విశ్లేషణ చేసుకుంటున్న ఆ పార్టీ ఓటమి శాతం తక్కువే అని చెబుతూ ఉంది. కూటమికి తమ పార్టీకి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉందని వాదిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఈ వాదనకు తాజాగా ఎన్నికల సంఘం వెలువరించిన నివేదిక కొంత బలం చేకూర్చినట్లు అవుతుంది. సో రాజకీయ మేధావులు ఏమంటున్నారంటే, ఇప్పటికైనా వైసీపీ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నారు. ఈ సూచనని వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాటిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.